అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక అంశము అందరూ మాట్లాడుకుంటున్నారు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చాలేమన్న ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ మీద మీడియా వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. అయినప్పటికీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. మైనారిటీ ముసుగులో మెజారిటీలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. హిందుత్వమే టార్గెట్ గా, హిందూ మహిళలే లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరిపేట సాలెం రాజు కామెంట్లు పెను దుమారం సృష్టిస్తున్నాయి. హిందూ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ పాస్టర్ ఏమన్నాడు? ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? స్పెషల్ డిబేట్. అదే విద్వేషం, అదే అక్కసు. హిందుత్వమే టార్గెట్, హిందూ మహిళలే లక్ష్యం, సర్వమతాల సమ్మేళనమే భారత్. అయినప్పటికీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. మైనారిటీ ముసుగులో మెజారిటీలపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలుకూరిపేట సాలెం రాజు కామెంట్లు పెను దుమారం సృష్టిస్తున్నాయి. హిందూ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లోపల వద్ద చెప్పాడు, ఇక్కడ కూడా కొనడు పోరాని, ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు కావాలంటే ఎంతమంది ఆడవాళ్ళు ఒక్కటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు వల్ల అందరి పైన పాష గారు కూడా పోతాలు చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్న. ఇది పరిస్థితి. షాలేమన్నకు ఈ ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఆచరణ, జ్ఞాన గుర్తులు, జ్ఞాన ఆచరణ ఇక్కడ ఏ విధంగా ఉండేదో ఆయనకు తెలియదు. సరే, ఇప్పుడు ఆయనని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ, క్వశ్చన్ వేస్తూ అతను చెప్పింది చాలా తప్పు అని ఎవరైతే అంటున్నారో వారికి కూడా ఈ ద్రవిడ దేశ స్త్రీల జ్ఞాన సంస్కృతి తెలియదు. మొత్తం భూమండలం మీద జ్ఞానం కలిగి జీవించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ద్రవిడ దేశంలో ఉన్న వాళ్ళే. ఈరోజు ఇతరుల చేత నిందింపబడే, ఎత్తి చూపించుకునే స్థితికి వచ్చాం. అందుకు కారణము మన దగ్గర ఉన్న పెద్దలు జ్ఞానం కలిగి లేకపోవటం, భగవద్గీత జ్ఞానాన్ని ముందు పెట్టి చూపించకపోవటం, ఎవరి స్వార్థపూరితమైన వారి ఆలోచనల చేతనే ఈరోజు ఇక్కడున్న ద్రవిడ దేశ స్త్రీలను నిందించటము, అపహాస్యం చేయటము జరుగుతుంది. సరే, ఈ పూలు అనేది స్త్రీలు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అంటే ఇది జ్ఞానుల దేశం అని ముందే చెప్పుకున్నాము. ఈ జ్ఞానుల దేశంలో ఏది ఆచరించినా జ్ఞానయుక్తంగా ఉంటుంది, కానీ జ్ఞానానికి వ్యతిరేకంగా ఉండదు. ఏది చేసినా జ్ఞానయుక్తంగా ఉంటుంది. పూర్వము గ్రంథాలు లేనప్పటికీ, ప్రింటింగ్ లేనప్పటికీ, అందుబాటులో లేనప్పటికీ పూర్వము జ్ఞాన పెద్దలు, జ్ఞానం తెలిసిన వాళ్ళు జ్ఞాన ఆచరణ ఒంటి మీద గుర్తులుగా, చిహ్నాలుగా చూపించి వారిని దైవ మార్గములో సరిగ్గా యథార్థంగా నడిచేవారు. స్త్రీలు జ్ఞానానికి గుర్తుగా కనిపించేవాళ్ళు. ఆ విధంగా పెద్దలు వారికి అన్నీ దగ్గరగా ఉండేటట్లు చేసి పెట్టారు.
ఈ తల వెంట్రుకల్ని తలంపులతో గుర్తుగా పెట్టారు, తలంపులకి గుర్తుగా చూపించారు. అంటే గుణాలకి గుర్తుగా, గుణములు మాయా సంబంధము, సాతాను సంబంధం. క్రీస్తు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక భయపడకూడదు అంటాడు. అంటే కర్మకు గుర్తుగా క్రీస్తు వెంట్రుకల్ని చూపించాడు. ఇక్కడున్న ఈ జ్ఞానదేశంలో అవే వెంట్రుకల్ని గుణాలకి గుర్తుగా చూపించారు. అంటే రెండు ప్రకృతి సంబంధమే. తలంపులు అంటాం, టెంప్టేషన్స్, వాటిని శోధనలు అని కూడా బైబిల్ ప్రకారం అనవచ్చు. ఈ విధంగా వెంట్రుకలు ముడివేస్తే, అంటే తలలో శరీరానికి తలయే ముఖ్యం కాబట్టి, శరీరంలో తలే ఆధారం కాబట్టి, ఈ తలలోనే తలంపులు వస్తాయి కాబట్టి, ఈ తలలో ఉన్న వెంట్రుకలు తలంపులకి గుర్తుగా పెట్టి ఇవి ముడి వేసుకోవాలి. కుప్ప అంటే ఏంటిది? ఎక్కువగా ఉంటే దాన్ని కుప్ప అంటాం. ఈ కుప్ప అనే దాని కాలక్రమేణా కొప్పుగా మారింది. అంటే స్త్రీలు వెంట్రుకల్ని ముడివేసి, అంటే ఆ గుణాలని ఆ తలంపులని సాగకుండా చేసి కుప్పగా వేసి ముడిగా వేసి ఆత్మకు గుర్తు అయినటువంటి, ఆత్మకి గుర్తుగా తెల్లటి రంగుని చూపించేవారు పూర్వము ఈ జ్ఞానదేశంలో. ఈరోజు తెలుసో తెలవకో పాస్టర్లు తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు. అవన్నీ ఆత్మకి గుర్తు అని గ్రహించాలి. ఈ ఆత్మకి గుర్తైన మల్లెపూలను, పూలు పూజకు, దేవుని తెలుసుకోవడానికి, దేవుణ్ణి గణపరచడానికి ఉపయోగించేవారు. సద్భావంతో సువాసన కలిగినటువంటి మల్లెపూలను ఆత్మకి గుర్తుగా ఆ యొక్క స్త్రీలు ముడి ఏదైతే శిఖముడి ఏదైతే వేసుకుంటారో దాని చుట్టూ కూడా వీళ్ళు మల్లెపూలతో ఆత్మను తెలుసుకున్నాము, ఆత్మ ప్రకారం నడుచుకుంటాం కానీ తలంపుల ప్రకారం కాదు అన్నట్లుగా ముడివేసేవారు. ఆ విధంగా తలంపులను ముడి వేస్తేనే మీకు ఆత్మ తెలుస్తూ ఉంది, ఈ తల మధ్యలోనే ఆత్మ ఉంది అన్నట్లుగా ఆ మధ్య భాగంలో ముడి వేసి ఈ మల్లెపూలను వాటికి అలంకరించేవాళ్ళు, గుర్తుగా పెట్టేవారు. అంటే మేము ఆత్మజ్ఞాన సంబంధులము అని స్త్రీలు నిరంతరం జ్ఞాపకం ఉంచుట కొరకు ఆ పని చేస్తుండేవారు. విరబోసుకొని తిరిగితే, అంటే వెంట్రుకల్ని ముడివేయకుండా తిరిగితే ఇప్పటికీ అక్కడక్కడ పిల్లల్ని తిడుతుంటారు పెద్దలు, ఏంటి దయ్యంలాగా విరబూసుకున్నావు అని. అంటే విరబూసుకోవటం అనేది విచ్చలవిడితనానికి గుర్తుగా చెప్తూ ఉంటారు. సో ఇది పూర్వం ఏ గ్రంథం లేనప్పుడే జ్ఞానానికి గుర్తుగా మల్లెపూలను ఆత్మకి గుర్తుగా, ఈ వెంట్రుకలను గుణాలకు తలంపులకు గుర్తుగా చెప్పి, తలంపులను సాగనివ్వకు, ఆత్మజ్ఞానమే తెలుసుకో అని చెప్పేవారు. కాబట్టి మల్లెపూలు ఆత్మకి గుర్తుగా సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఆత్మకి గుర్తుగా జ్ఞానార్థం కలిగి నడుచుకునేది వారు మన ద్రవిడ దేశ స్త్రీలు. ఆత్మజ్ఞానం తెలిసి నడుచుకునేవాళ్ళు. ఈరోజు మనం ఇటు క్రిస్టియన్ వాళ్ళు కానీ ఇటు హిందువులు కానీ ఇద్దరు వైపు నుంచి జవాబు లేదు. ఇద్దరు మాట్లాడే విధానం పూర్తిగా తప్పు. ఒక పూలు అమ్మేవాడికి జ్ఞానం ఉండాలి, ఈ ఆత్మజ్ఞానం ఉండాలి. ఎందుకు ఈ పూలు పెట్టుకోవాలో, ఎందుకు అమ్ముతున్నాడో ఆ జ్ఞానం ఉండాలి. పెట్టుకునే వాళ్ళకు కూడా ఆ జ్ఞానం ఉండాలి. ఇది ఆత్మజ్ఞాన సంబంధంగా పూర్వం చేసేది వారు, తలంపులకు సంబంధించింది కాదు. దాన్ని మన ప్రపంచ జ్ఞానంతో, ప్రపంచ తలంపులతో చూస్తే గనక అది ఎప్పటికీ అర్థము కాదు. కనుక ఈ పూర్వం ఉన్న ఈ ఆచారము జ్ఞానాచారమే కానీ తప్పాచారం కాదు. తెలిస్తే జ్ఞానాచారం, తెలియకపోతే రెండు వైపుల నుంచి మత ఘర్షణలే తప్ప జ్ఞానం అనేటువంటిది రాదు, తెలియదు. జ్ఞానం తెలుసుకొని ఆత్మకి గుర్తైనటువంటి పూలను
గుణాలకి తలంపులకు గుర్తైన వెంట్రుకలను ముడివేసి కొప్పుగా వేసి వాటిని మల్లెపూలతో చుట్టినట్లయితే అది జ్ఞానార్థము. మేము ఆత్మను తెలుసుకున్నాము, ఆ ఆత్మ మా తల్లోనే ఉన్నాడు అని తెలియుటకు నిమిత్తము అది పూర్వం చేసేవారు. ఇప్పుడు కూడా అలా చేస్తే చాలా మంచిది. సరే, మరికొన్ని విషయాలు కూడా పూర్వం ఎట్లా ఉండేదో జ్ఞాపకం చేసుకుందాము. గాజులు, ఈ చేతికి గాజులు వేసుకోవటం అనేది, మట్టి గాజులు అనేది గుణాలకి గుర్తు. ఈ స్త్రీలు పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి గుణ సంబంధమైన పనులు కాకుండా ఇవి గుణ సంబంధమైన పనులే అని తెలియటానికి కొరకు గాజులు వేసేవాళ్ళు. ఈ గాజులు కూడా ఎవరు ధరించినా పూర్వం 3 రకాల గాజులు ధరించేవాళ్ళు, 3 రంగుల. ఆ 3 రంగులు తామసం, రాజసం, సాత్వికం అనే గుణాలకి గుర్తుగా ఈ రంగురంగుల గాజులు వేసుకున్నాడు వారు. అవి పగిలిపోతుంటాయి, అవి శబ్దం చేస్తూ ఉంటాయి. గుణాలు కూడా అట్లనే మన లోపల కదులుతూ ఉంటాయి, శబ్దం చేస్తూ ఉంటాయి, అల్లరి చేస్తుంటాయి. కనుక ఇవి పోగొట్టుకోవాలి, ఇది లేకుండా చేసుకోవాలి అని గుణాలకి గుర్తుగా మట్టి గాజులు ధరించేది వారు. అదేవిధంగా బంగారపు గాజులు కూడా ధరించేది వారు. ఈ బంగారపు గాజులు ముందొకటి చివరొకటి పెట్టి మధ్యలో ఈ మట్టి గాజులు పెట్టేవారు. ఎందుకంటే జ్ఞానం ఉన్నట్లయితే ఈ గుణాలు పనిచేయవు. జ్ఞానం ప్రకారం నడుచుకుంటే ఈ బంగారం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో ఉంటే గనక అవి చప్పుడు చెయ్యవు. ఈ విధంగా బంగారము కొంత బరువు కలిగి ఉంటుంది, ఆ మట్టి గాజులు శబ్దం రాకుండా చేస్తుంది. అవి ఎన్ని మట్టి గాజులు ఉన్నా ఒక బంగారపు గాజుతో సమానం కాదు గనక ఈ బంగారపు గాజులు ధరించే వాళ్ళు కూడా ఉండేవారు. ఇది జ్ఞానానికి గుర్తుగా, గుణానికి గుర్తుగా. మట్టి గాజులు గుణానికి గుర్తుగా, బంగారపు గాజులు జ్ఞానానికి గుర్తుగా ధరించేవారు. చేతులతో ఏ పని చేసినా జ్ఞానయుక్తమైన పనులే చేయాలి, జ్ఞానం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానము అని అర్థం. తర్వాత చీరను ధరించుట. ఈ చీర కూడా జ్ఞానార్థంతోనే పూర్వం పెద్దలు డిజైన్ చేశారు, రూపకల్పన చేశారు. 7 కుచ్చిళ్ళు పోసుకొని దోపుకుంటే గనక అది జ్ఞానార్థంతో ఉండేటువంటి విధానం. ఏ స్త్రీ అయినా చీర కట్టుకుంటే 7 కుచ్చిళ్ళు మడతబెట్టి దోపుకోవాలి, బొడ్లో దోపుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే అది జ్ఞానార్థంతో కట్టుకున్న చీర. ఈ 7 ఏంటిది అని అంటే మన శరీరంలో 7 నాడీ కేంద్రాలుగా, 7 నక్షత్రాలుగా విభజించబడిన ఆత్మశక్తికి గుర్తుగా ఈ చీరను వారు ఎప్పుడు కట్టుకున్నా ఈ శరీరంలో ఆత్మ విభజన శక్తిని గుర్తుపట్టేలాగా ఆ విధంగా పెద్దలు చీరను రూపకల్పన చేశారు. మూలాద్వార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార అని ఈ 7 నాడీ కేంద్రాలను జ్ఞాపకం చేసుకుంటూ 7 కుర్చీలను మడతబెట్టి వాళ్ళు చీరను కట్టుకునేవాళ్ళు. నిజంగా ఆ విధంగా జ్ఞాపక రూపంలో చీరను కట్టుకుంటే అది జ్ఞానార్థము. పూర్వం అలా చేసేవారు, ఇప్పుడు చెప్పేవారు లేరు, ఆ విధానంతో కట్టుకునేవారు కూడా లేరని అర్థమవుతుంది. అయినా సరే పూర్వం మన దేశంలో జ్ఞాన స్త్రీలు ఎలా ఉండేవాళ్ళో ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని పెద్దలు చెప్పాల్సి ఉంది, దాన్ని స్త్రీలు ఆచరించాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత చెవులకి దిద్దులు. మామూలుగా చెవుల ద్వారా మనం మంచి చెడు వింటుంటాం. ఇవి మంచి చెడు అనేది 2 గుణ సంబంధమైన విషయాలే. కానీ బంగారం జ్ఞానానికి గుర్తు, పరమాత్మకి గుర్తు కాబట్టి చెవులకి ద్వారా ఓన్లీ దేవుడి విషయాలు మాత్రమే వినాలి, ప్రపంచ విషయాలు కాదు అన్న అర్థం వచ్చేలాగన 2 చెవులకి కూడా బంగారపు దిద్దుల్ని, కమ్మల్ని పూర్వము స్త్రీలకు పెట్టేవారు. మీరు వింటే జ్ఞానమే వినండి అని, ఇంకొకటి వినొద్దు అని. ప్రపంచ విషయాల కంటే దేవుడి జ్ఞానమే నీకు ముఖ్యము. ఎప్పుడైనా నీ చెవులను తడుముకుంటే
నీకు జ్ఞాపకం రావాలి, దేవుడి విషయాలే వినాలి, ప్రపంచ విషయాలు వద్దు, గుణ విషయాలు వద్దు, చెడ్డ విషయాలు వద్దు, దేవుడు మర్మాలే, దేవుడి సంబంధించిన విషయాలే తెలుసుకోవాలని పూర్వము స్త్రీలు దిద్దులను ధరించేవారు. అవి జ్ఞాన అర్థం కొరకు పెట్టినే కానీ నువ్వు అందంగా కనపడటం కోసం కాదు. తర్వాత తాలిబొట్టు. పెళ్లిలో ఒక విశిష్టమైన అర్థంతో కూడుకొని స్త్రీ పురుషులు ఇద్దరిను ఏకమయ్యి వివాహ బంధంగా మారి స్త్రీ పురుషుడి చేత తాళి కట్టించుకుంటుంది. అంటే పరమాత్మ ఆధీనంలో ప్రకృతి ఉంది అన్న సూత్రం ప్రకారం, జ్ఞానం ప్రకారం ప్రకృతి పరమాత్మకు లోబడి ఉంటుంది అన్నట్లుగా స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి, ఆ పురుషుని ఆధీనంలో ఉండాలి అన్న విధంగా పురుషుని చేత ప్రకృతి అని అర్థం వచ్చినట్లుగా 3 ముడులతోని తాళి కట్టించుకుంటుంది. దాన్ని తాళిబొట్టు లేదా ఆలిబొట్టు అంటాం, బొట్టు అంటాం. ఇది మామూలుగా గుండ్రంగా ఉండి ఒకే బిల్ల కలిగి గుండ్రంగా ఉండి ఒకవైపు ఎత్తుగా ఒకవైపు సొట్టగా ఉంటుంది. ఈ ఎత్తుగా ఉన్న భాగము జ్ఞానార్థంతో కూడుకొని ఉంది, ఈ సొట్టగా ఉన్న భాగము ప్రకృతి అర్థంతో కూడుకొని ఉంది. ఈ ప్రకృతి పరమాత్మ విషయాన్ని జ్ఞాపకం చేయడం కొరకే ఈ తాలిబొట్టు ఆలిబొట్టు అని పెట్టారు. మొత్తం సృష్టిలో ప్రకృతిని చూస్తూ ఉండిన ప్రకృతికి అధికంగా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి అర్థం వచ్చేలాగన ఈ ఎత్తు భాగం ఏదైతే ఉందో అది స్త్రీలకు వెనక భాగంగా కట్టి ఈ సొట్ట భాగము, లొంత భాగము, గుంత భాగము అందరికీ కనిపించే విధంగా మెడలో కట్టెడివారు. అంటే ఒకవైపు లొంతగా గుంతగా ఉంటుంది, ఇంకొక వైపు ఎత్తుగా మిట్టగా ఉంటుంది. ఆ మిట్టగా ఉండేది కనపడదు, కానీ తన శరీరాన్ని తాకుతూ ఉన్నప్పుడు పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే జ్ఞాపకం కలిగి జీవించినట్లు పూర్వము జ్ఞానార్థంతో ఈ తాలిబొట్టు చేయించి పెళ్లిలో కట్టించడివారు. ఈ స్త్రీకి జ్ఞానార్థంగా నిరంతరము పరమాత్మను ధ్యాస కలిగి ఉండునట్లు తనకి మెడలోనే ఉండే విధంగా పూర్వం పెద్దలు ఏర్పాటు చేశారు. ఇంకపోతే మెట్టెలు. ఈ మెట్టెలు అనేటువంటిది చాలా గొప్ప అర్థం ఉంది. ఒక స్త్రీ పెళ్లి చేసుకొని పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, అంటే కొడుకు కోడలు అంటాము, కొడుకునేమో ఏకవచనంతో, కోడలైతే బహువచనంతో అంటాం. కొడుకు పరమాత్మకి గుర్తుగా, కోడలు గుణాలకి గుర్తుగా చూసేవారు. అంటే స్త్రీని ప్రకృతిగాను పురుషుణ్ణి పరమాత్మకు పోలికగాను చెప్పేవారు అర్థం కోసం. ఈ విధంగా పురుషుడి ఇంటికే స్త్రీ రావాలి, అంటే పరమాత్మ దగ్గరికే ప్రకృతి వెళ్ళాలి అనే అర్థంతో కోడలు అన్నారు. ఈ స్త్రీ తన పుట్టినింటిని వదిలి ఈ యొక్క మెట్టినింటికి వస్తుంది. ఇది మెట్టినిల్లు అంటారు. పుట్టుట గిట్టుట అనేది అందరికీ తెలుసు, ప్రతి మనిషికి ఉంటుంది. పుట్టుట గిట్టుట. గిట్టుట అంటే చనిపోవటం, పుట్టుట అనేది అందరికీ తెలిసిందే, జన్మించటం అని. ఈ మధ్యలో జరిగే ఈ విధానాన్ని అంతా మెట్టుట అంటాం. మెట్టుట అంటే జీవించుట అని అర్థం. ఈ ఎప్పుడైతే ఈ యొక్క కోడలిగా తన యొక్క భర్త దగ్గరకు వస్తుందో, భార్యగా తన భర్త దగ్గరకు వస్తుందో, ఒక ఇల్లు మారి వస్తుందో, ఒక ఇంటి పేరు మార్చుకొని వస్తుందో, తన స్థలం వదిలిపెట్టి వస్తుందో, అక్కడ తన మెట్టు అంటే తను గడపాల్సిన జీవితం ఎలా ఉండాలి అంటే అది జ్ఞానయుక్తంగా ఉండాలి అని జ్ఞానానికి గుర్తుగా మేనమామని ఆధారం చేసి చూపించేవారు. మామ అంటే జ్ఞానానికి గుర్తుగా ఆయనతోని ఈ మేనకోడలికి మెట్టెలు పెట్టేవారు. ఇది వెండితో పెట్టేవారు. వెండి ఆత్మకి గుర్తు. వెండి తెల్లగా ఉంటుంది కాబట్టి వెండిని ఆత్మకి గుర్తుగా, తెలుపు ఆత్మకి గుర్తుగా, వెండిని ఆత్మకు గుర్తుగా, మల్లెపూలను ఆత్మకు గుర్తుగా, ముత్యమును ఆత్మకు గుర్తుగా పెట్టేవారు. ఈ యొక్క 5 వేలకి 5 అర్థాలు ఉన్నాయి.
ఒకటి బొటనవేలుకి ఆకాశం, దాని పక్కన గాలి, అగ్ని, నీరు, భూమి అని 5 వేళ్లకు వరుసగా ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అని పంచభూతాల పేర్లు పెట్టి ఈ యొక్క ఆకాశం తర్వాత ఉన్న 2వ వేలు ఏదైతే ఉందో అది గాలికి గుర్తుగా, ఆ గాలి ప్రాణానికి మనం జీవించి ఉన్నామనే దానికి గుర్తుగా, ఆ గాలి జీవిస్తూ ఉన్నాము, మనం పీలుస్తున్నాము, మనం బతికున్నామంటే దానికి కారణం ఆత్మ అని గుర్తుగా ఈ మెట్టెను ఆ వేలుకి తొడిగేవారు. నీ ప్రాణం ఉన్నంత వరకు ఆత్మజ్ఞానాన్ని మర్చిపోవద్దు, ఆత్మజ్ఞానం ప్రకారమే నువ్వు నడుచుకోవాలి, నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి అని జ్ఞానం కలిగిన మేనమామ ఈ వివరం చెబుతూ ఆడపిల్లకి మెట్టెలు పెడుతుంటాడు. ఇది జ్ఞానార్థమే కానీ మరొకటి ఏమి కాదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం చెబుతూ ఈ విధంగా ఆ స్త్రీలకి జ్ఞానంగా నడుచుకోవడానికి చివరి వరకు కూడా ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆత్మను మర్చిపోవద్దని మెట్టెలు ఆత్మకి గుర్తుగా పెట్టేవారు. తర్వాత పట్టీలు, కాళ్ళకు పట్టీలు, ఇవి కూడా వెండితో పెడుతుంటారు. వెండి ఆత్మకి గుర్తు. నీ నడవడిక ఆత్మ సంబంధమై ఉండాలి అని, వేరే రకంగా నువ్వు నడుచుకోకూడదు అని పట్టీలు కూడా ఆత్మకి సంబంధమైన గుర్తుగా పెట్టేవారు. ఇకపోతే ముక్కు. ఈ ముక్కు ఎడమవైపు కుడివైపు అని 2 భాగాలుగా దిద్దులు ధరిస్తుంటారు. ముక్కు పుడకలు అంటారు. ముక్కు పుడకలు ధరిస్తుంటారు. ఇవి కూడా జ్ఞానార్థం కలిగి పూర్వం ధరించేవారు. మన శరీరంలో లక్షల నాడులు ఉన్నాయి. వాటి వల్లనే శక్తి విభజించబడి శరీరానికి అందుతూ ఉంది. ఇది కుడివైపు ఎడమవైపు అని 2 భాగాలుగా చీలి ఉంటే ఒకవైపు చంద్రనాడి అని, ఒకవైపు సూర్యనాడి అని 2 భాగాలుగా పూర్వం పెద్దలు గుర్తించారు. ఈ సూర్యనాడి చంద్రనాడి ఏదైతే ఉందో వాటికి గుర్తుగా ఈ శ్వాసలు ఆడుతున్నాయి ముక్కు రంధ్రాల్లో నుండి, వాటికి సూటిగానే ఈ యొక్క సూర్యనాడి చంద్రనాడి ఉంది అని తల భాగంలో వాటిని గుర్తించుకొని గుర్తు పెట్టుకోవాలి, ఇది మరపు రాకుండా ఉండాలి అని ఈ కుడివైపు ఉండే ఈ ముక్కు రంధ్రం వైపు సూర్యుని గుర్తుగా, సూర్యుని ఆకారం గల బంగారంతో ఒక గుర్తుని చేయించి ముక్కు పుడక ధరించేవారు కుడివైపు. ఎడంవైపు చంద్రనాడికి గుర్తుగా చంద్రుని ఆకారం కలిగి, అర్ధచంద్ర ఆకారం కలిగి ఎడంవైపు ఈ యొక్క చంద్రనాడికి గుర్తుగా ధరించేవారు. వీటినే ఇడా పింగళ నాడులు అనే పేరు కూడా ఉంది. ఈ 2 రకాల నాడులను, నాడీ కేంద్రాలను గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా పూర్వము ముక్కు పుడకలు పెట్టారు. ఇది జ్ఞాన అర్థంతో ఉన్నది, అంతేగాని జ్ఞానం లేకుండా లేదు. ఇకపోతే బులాకి అనే ఇంకొకటి కూడా ఉండేది. ఈ ముక్కు 2 ముక్కుల మధ్యలో ఉండే విధానాన్ని బులాకి అంటాం. అంటే ఈ సూర్యనాడిని చంద్రనాడిని కలుపుతూ ఉండి మధ్యలో ఉన్న సుషుమ్న నాడి ఏదైతే ఉందో ఈ నాడికి గుర్తుగా ఈ బులాకి అని ముక్కు మధ్యలో ఉన్నదాన్ని, రెండింటికి మధ్యని కలుపుతూ ఆత్మశక్తియే ఉన్నది, దానికి గుర్తుగా ఈ బులాకిని ధరించేవారు. ముత్యముతో ధరించేవారు. ముక్కు మధ్యలో ఉన్నదాన్ని ముత్యముతో ధరించేవారు. ఆత్మనే ఈ శక్తి కలిగి ఉంది అని సుషుమ్న నాడికి గుర్తుగా ఈ బులాకిని ధరించేవారు. ఈ విధంగా నఖశిఖ పర్యంతము జ్ఞాన గుర్తులతో మనకి పూర్వము ఈ ద్రవిడ దేశంలో స్త్రీలు నడుచుకునేవారు, నడిపించేవారు పెద్దలు. అట్లనే స్త్రీలు నెత్తి మీద కొంగును ధరించేవాళ్ళు. అంటే నెత్తి మీద ఒక పైట కొంగును ధరిస్తే
మేము దేవుని కింద బతుకుతున్నాం అనే గుర్తుగా వాళ్ళు ఆ విధంగా వేసుకునేది వారు. ఈ విధంగా ఇంత గొప్ప జ్ఞానార్థంతో కూడుకున్న మన దేశ జ్ఞాన సాంప్రదాయాల్ని, జ్ఞాన విధానాల్ని ఈరోజు ఎవరో వచ్చి మతం పేరు పెట్టి నిందించటం, మమ్మల్ని నిందిస్తారా అని మళ్ళీ అదే మతంలో ఉండి ఏమాత్రము జ్ఞానం తెలియని వాళ్ళు మాట్లాడడం, కొట్టుకోవడం. వాళ్ళు ఇద్దరు కొట్టుకోవడం వలన, తిట్టుకోవడం వలన ఏమాత్రం మూడో వాడికి జ్ఞానం తెలియట్లే. మూడో వాడు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఏమన్నా జ్ఞానం ఉందంటే అటు చెప్పిన వాడి దగ్గర లేదు, ఇటు చెప్పిన వాడి దగ్గర లేదు. సమర్థించేవాడు లేదు, ఖండించేది కూడా లేదు. కాబట్టి వ్యర్థమైన వాటిని మనం వింటున్నాము, వ్యర్థమైన వాటిని మనం చూస్తూ ఉంటాము. నిజమైన అర్థం తెలియక ఈరోజు మన ద్రవిడ దేశ జ్ఞానం కలిగిన స్త్రీలను అవమానించే పరిస్థితికి వచ్చాం. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో పూర్వం పెట్టినాయి అవన్నీ కూడా మరుపుకు తీసుకొచ్చే మతాలుగా తయారైనాయి. సరే, ఇంకొకటి బొట్టు గురించి కూడా మనం మాట్లాడుకుంటే, బొట్టు అనేది చాలా మందికి జ్ఞానం తెలుసు అనుకుంటాము. మామూలుగా ఆత్మ ఉన్న స్థానమును గుర్తించుట, ఇది భ్రుకుటికి మధ్యన ఆత్మస్థానము మూలంగా కేంద్రకంగా నిలయంగా ఉంది అన్నట్లుగా కుంకుమతో స్త్రీలు నుదుటి మీద 2 కనుల బొమ్మల మధ్యలో ఆత్మని గుర్తించాను అని ఆత్మస్థానాన్ని గుర్తుగా ఆ బొట్టు పెట్టి వాళ్ళు ఆత్మజ్ఞానులుగా నడుచుకునేది వారు. బహుశా ఇది జ్ఞాన పెద్దలకు తెలిసి ఉండొచ్చు. ఈ విధంగా చాలా విషయాలు జ్ఞాన పెద్దలకు తెలిసిన వాళ్ళు బయట చెప్పకపోవడం వలన ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ గుర్తులు అనేవే లేకుండా, అసలు ఈ మాటలే లేకుండా వారు పూర్తిగా అజ్ఞానం వైపు తీసుకెళ్తున్నారు. హిందువులు అయితే పేరు హిందువులని ఉంది కానీ వాళ్ళకి జ్ఞానార్థాలు తెలియకుండానే అవన్నీ అలంకార ప్రాయం అని కూడా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇటు హిందువులకు కానీ అటు క్రైస్తవులకు కానీ ఏ మతస్థులకు కానీ ఈ జ్ఞాన విషయాలు తెలియకపోవడం చేత ఒకరినొకరు కొట్టుకొని అవమానించుకునే స్థితిలో వచ్చేశారు. సాయిబాబా బొట్టని, వెంకటేశ్వర స్వామి బొట్టని, ఆ బొట్టని, ఈ బొట్టని తిట్టుకుంటున్నారు కానీ ఇది అక్కడ ఆత్మస్థానం ఉందని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకేందేందో చెప్తుంటారు, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో, అక్కడ ఆత్మ నివాసం ఉన్న చోటు అని గుర్తించారు పూర్వం పెద్దలు. అది స్త్రీలతో పాటు పురుషులు కూడా ధరించేవారు బొట్టు. స్త్రీలకి కొన్ని గుర్తులు పెట్టారు, పురుషులు కూడా కొన్ని గుర్తులతో దేహాత్ర చేశారు. 3 నామాలు ధరించటం, పరిశుద్ధాత్మ, ఆత్మ, కుమారుడు అనే 3 నామాలు ధరించి వాళ్ళు కూడా కొన్ని ఆచారాలు చేసేవారు. స్త్రీలు కూడా కొన్ని ఆచారాలు, జ్ఞాన గుర్తులు కలిగి జ్ఞాన దేశంగా, ఉన్నత దేశంగా, భక్తి దేశంగా ఉన్న ఈ ద్రవిడ దేశాన్ని ఈరోజు మతాల పేర్లతోని చింపిన విస్తరలాగా చేసి, జ్ఞానం ఎవరికి అందకుండా చేసి, అవమానించుకుంటూ, పూర్వం పెద్దలు చేసిన పనిని అవమానింపజేస్తూ, వారు చేసిన మంచి పనిని నిర్వీర్యం చేస్తూ, వారినే దూషించినట్లు జ్ఞానాన్ని తెలియకుండా చేస్తూ, వారి పని ఏమాత్రము, వారు చేసిన మంచి మేలు ఏమాత్రం తెలియకుండా ఇటు హిందువులు కానీ, ఇటు క్రిస్టియన్స్ కానీ, ఇటు ముస్లింలు అయితేనేమి విమర్శించుకోవడం జరుగుతుంది. నిరంతరం వాళ్ళకి జ్ఞాపక రూపంలో ఉండే విధంగా పూర్వం ఆలోచించిన పద్ధతి ఈరోజు ఈ మతాల వారికి వికృతంగా తయారైంది. అంత జ్ఞానాచారమే. ఇప్పుడు మనం చెప్పుకున్నంత బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ఖురాన్లో ఉంది. ఆ జ్ఞానము అర్థం చేసుకొనే వాళ్ళు వస్తువుల రూపంలో పెట్టారు. మన శరీరంలోనే ఉంది సూర్యనాడి, చంద్రనాడి అని. ఆత్మ మన శరీరంలోనే ఉంది, తలంపులు మన శరీరం లోపలే ఉన్నాయి, కుమారుడు మన శరీరం లోపలనే ఉన్నాడు, ప్రకృతి మన శరీరం లోపలనే ఉంది. మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత సబ్జెక్ట్ అంతా శరీరం లోపల జరిగే విధానమే. కాకపోతే పురుషుణ్ణి పరమాత్మకి గుర్తుగాను, స్త్రీని ప్రకృతిగా గుర్తుగా చెప్పి జ్ఞానం చెప్పేవారు.
అట్లయితే తేలికగా అర్థమవుతుందని. వారు చేసిన మంచి పని ఈరోజు మీకు చెడ్డ పనిగా నిందించే విధంగా అయిపోయింది మతాల పేరుతో. కాబట్టి మన దేశం ఏంటిది? జ్ఞాన దేశము. ఇక్కడ పుట్టి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము, ఏది నిందిస్తున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది చాలా గమనించాలి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. పూర్వం పెద్దలు మాట్లాడిన ప్రతి మాట జ్ఞానయుక్తంగా ఉంది. అవన్నీ మనం వింటుంటే తెలుసుకుంటే ఎంతో మాధుర్యంగా ఉంటుంది. వారు ఒక చిన్న మాట అన్నా కూడా అందులో ఎంతో విశిష్టమైన జ్ఞానము, ఎంతో ఉన్నతమైన జ్ఞానము, ఆత్మజ్ఞానం ఉండేది. ఆ పదాలు ఏంటిది, ఆ విధానం ఏంటిది, అవన్నీ మనం తెలుసుకోగలిగితే మనకు చాలా దగ్గరగా అర్థమవుతుంది. మనకు చాలా జ్ఞానం తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మతాల విధానంలో వెళ్ళకండి. పెద్దలు ఏదైనా పెడితే దాన్ని దీర్ఘంగా ఆలోచించి దాన్ని జ్ఞానయుక్తంగా ఉంటే స్వీకరించండి, జ్ఞానయుక్తంగా లేకపోతే వదిలేయండి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ జ్ఞాన విషయాలన్నీ, ఈ గుర్తులన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిందే కానీ అజ్ఞానికి సంబంధించింది కాదు, ఎంత మాత్రం కాదు. ఇవన్నీ ఆచరిస్తే, ఇవన్నీ యథార్థంగా ఆచరిస్తే వారు సత్యంలో ప్రయాణించినట్లే. పెద్దలు కూర్చోబెట్టి చెప్పి అవి ఒక్కొక్కటి చెప్పాలి. అప్పుడే ఈ జ్ఞాన గుర్తులు వాళ్ళకి అలవర్చుకొని దాని ప్రకారం నడుచుకుంటారు. అంతేగాని నువ్వు వచ్చి నిందించేసి ఇంకొకరు వచ్చి దాన్ని అడ్డగించేసి ఎటొచ్చి ఇదంతా తప్పేమో, ఎటొచ్చి ఇది సైతాను మార్గం వైపే తీసుకెళ్తుంది అని అనుకుంటే మాత్రం తప్పు అవుతుంది. ఇవన్నీ జ్ఞాన గుర్తులు పూర్వం ఉండేవి. దయచేసి జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, కానీ వాటిని నాశనం చేయకండి, వాటిని పాడు చేయకండి. ఆ విధంగా ఎవరు కూడా పూర్వం పెట్టిన పెద్దలు ఏదైనా ఆచారం పెడితే దాని లోతు ఎంత ఉంది, వారి ఆలోచన విధానం ఏముంది అని అర్థం చేసుకోండి. ఒకరొకరు కొట్టుకోవద్దండి. జ్ఞానం ఇంకా చాలా లోతుగా ఉంటుంది. అది ఆచార రూపంలో ఉన్నా, మాటల రూపంలో ఉన్నా, వస్తువుల రూపంలో ఉన్నా, చిత్రాల రూపంలో ఉన్నా, ఉపమాన రూపంలో ఉన్నా, కథల రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా కూడా దాని లోతు ఎంత, అది ఆత్మ సంబంధమా కాదని ఆలోచన చేయండి. కానీ విమర్శించకూడదు, మత పిచ్చిలో పడకూడదు. జ్ఞానం ఆధారం చేసుకొని జ్ఞానంతో మనం జీవించాలి. కానీ మతాలు ఎప్పుడు ఇట్లాంటి పనులే చేస్తుంటాయి. ఆ మతాలకు ఉన్న పని ఇంకోటి ఏం లేదు, అవి గుణాలను రేకెత్తిస్తుంటాయి. మతాలు పూర్తిగా సాతాను సంబంధము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మతాలు పూర్తిగా సాతాను సంబంధము. మనందరము చనిపోతాం, ఇది సత్యం. అందరం చనిపోతాం, సత్యం. పుట్టామంటే చనిపోవాలి, కానీ చనిపోయేంతవరకు బతికి తీరాలి. ఆ బతుకు సత్యమై ఉండాలి, ఆత్మ భక్తులై ఉండాలి. అదే నిజమైన బతుకు. అలాగే బతుకుదాం. ఆ చావు ఎప్పుడన్నా రానియండి. ఆత్మకు సంబంధించిన భక్తులుగా మారి ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగించి మరణించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.